జేబీఎస్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మకూరి తెలిపారు. తమ పాఠశాల ఉపాధ్యాయ బృందం ఇంటింటికి తిరిగి డ్రాపౌట్ అయిన విద్యార్థులను సైతం పాఠశాలలో తిరిగి చేర్పించడం సంతోషంగా ఉందన్నారు. నల్గొండ పట్టణంలోని పాతబస్తీ మాధవనగర్లో ఉన్న జేబీఎస్ ఉన్నత పాఠశాలలో జయశంకర్ బడిబాట ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ బృందం కలిసి డప్పు చప్పుళ్లు బోనాలతో మాధవనగర్ చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది తమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200కు చేరుకోబోతుందని, ఇది తమకు ఎంతో సంతోషం కలిగిస్తుందని అన్నారు. ప్రతి మనిషికి చదువు ఎంతో అవసరమని, చదువు బతుకునిస్తుందని అన్నారు. తమ పాఠశాలలో చదివిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 95% ఉత్తీర్ణత సాధించామని, ఇది తమ అందరి విజయమని అన్నారు. అందరి కృషి వల్లే అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా జేబీఎస్ ఉన్నత పాఠశాలలో ఫలితాలు వస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించగలరని నిరూపించామని అన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఏడాది 10వ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బడిబాట ముగింపు సందర్భంగా సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులకు, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. బడిబాట కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు బొమ్మపాల గిరిబాబు, రూపా, రేణుక, శ్రీనివాస్, తహేరా, ఫాతిమా, రత్నమాల, ప్రతిమ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బడిబాటలో కార్యక్రమంగా గత వారం 10 రోజులుగా 6వ తారీఖు నుంచే దాదాపుగా అనుకున్నాం. 7-8 తారీఖుల నుంచి మొదలు పెట్టడం జరిగింది. బడిబాట కార్యక్రమం నడిచింది. చాలా సక్సెస్ఫుల్గా జేబీఎస్ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు మరియు మా సిబ్బంది బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఊరూరో తిరిగి బడికి రాండి పిల్లల్ని, ఎక్కడెక్కడ డ్రాప్ అయిన విద్యార్థులు కూడా మేము చేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా రీబ్యాగ్ చేసాం కొంతమంది పిల్లల్ని. ఎంత బాగా వచ్చారో వాళ్ళు పిల్లలందరూ కూడా సంతోషంగా బడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం మా జేబీఎస్ పరుగులు తీయబోతుంది 200 మంది స్ట్రెంత్కి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ సందర్భంగా ఈ విషయం తెలియజేయడానికి. ఇవాళ బడిబాటలో భాగంగా 9 గంటలు, ఉదయం 7 గంటల నుంచి మాకు ప్రోగ్రాం బిగినాయి. 8 గంటలకి మేము మా పీఈటీ గారి వారి ఆధ్వర్యంలో మాకు ర్యాలీ చేయడం జరిగింది. తర్వాత అంతేకాకుండా 9 గంటలకి వరకు వాళ్ళకి పిల్లలతోటి డ్రామాలు, మొత్తం కూడా ఆటలు, ఇవాళ క్రీడా దినోత్సవం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా క్రీడకు సంబంధించినటువంటి వస్తువులను కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. పిల్లల క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందిస్తున్నటువంటి మా పీఈటీ గారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేశారు. అంతేవిధంగా మా సహ ఉపాధ్యాయులు చక్కగా కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇవాళ విజయవంతంగా ఈ బడిబాట కార్యక్రమాన్ని, జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని, చదువు విలువైనటువంటి ఈ చదువు ఎంత గొప్పది అంటే మనిషికి అమ్మ అవుతుంది, నోటికి కూడవుతుంది, బతుకుకు తోడవుతుంది అని చెప్పడానికి గర్వపడుతూ ఈ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు మరియు ప్రతి ఒక్క తల్లిదండ్రుల పక్షాన, మా పాఠశాల పక్షాన వారికి నేను అభినందనలు, మరియు మా బడి మీద ఎంతో నమ్మకం ఉంచి పాఠశాలలో తీర్చిదిద్దబడుతున్న 95% ఇవాళ ఈ పాఠశాలలో వచ్చిందంటే అది మా పాఠశాల యొక్క విజయం, మా యొక్క సార్ల యొక్క కృషి. ఎవరు కూడా ఇవాళ 95 అంటే ఇవాళ ప్రైవేట్ పాఠశాలతో ధీటుగా ఇవాళ రిజల్ట్ వచ్చింది. జిల్లా మొత్తంలో కూడా, మొత్తం పాత జిల్లా లెక్కేసుకుంటే 95 ఏ స్కూల్లో లేదు. దాదాపు 10/10 కూడా కొంతమందికి ఇక్కడ మార్కులు రావడం జరిగింది. 9.5 తగ్గకుండా మేము ప్రభుత్వాన్ని గెలిపించాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువు వస్తుంది, చాలా గొప్పగా విద్యార్థులు ముందుకు పోగలరని నిరూపించబడినటువంటి జేబీఎస్ స్టాఫ్ ఇదే స్ఫూర్తితో ఈ సంవత్సరం 100% రిజల్ట్ తేవడానికి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మేము సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మాధవనగర్లో క్రీడా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ క్రీడా సామాగ్రిని ఎగ్జిబిట్ చేయడంతో పాటు వివిధ రకాల క్రీడలు, ముఖ్యంగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, ఇతర ఆటలను పిల్లల్లో నిర్వహించి వాళ్ళలో మంచి ప్రతిభను వెలికి తీయడానికి ఈ పాఠశాలలో పనిచేసిన వ్యాయామ ఉపాధ్యాయులు గిరిబాబు సార్ కూడా ఎంతగానో కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో కొద్దిగా ఉత్సాహాన్ని నింపడానికి బోనాలు వంటి వాటిని మంచిగా తయారు చేసుకొని మా పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో తిరగడం జరిగింది. చాలా ఉత్సాహంతో పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరము ఇంకా మేము ఎన్రోల్మెంట్ కోసము నాతో పాటుగా మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం అందరం కలిసి ఎన్రోల్మెంట్ పెంచడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం. గత సంవత్సరంలో పాఠశాలలో
హెడ్ మాస్టర్ కానీ ఉపాధ్యాయ బృందం అందరం కలిసి 95.5% తోటి 10వ తరగతిలో ఉత్తీర్ణతను సాధించడం జరిగింది. ఇది మాకు చాలా గర్వంగా ఉన్నది. ఈ యొక్క రిజల్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలలో అన్నిటికన్నా మా పాఠశాలలో ఎక్కువ రావడం అనేది మాకు చాలా సంతోషంగా కలిగిస్తుంది. ఇదో స్ఫూర్తితోటి మునుముందుగా మేము ఇంతకన్నా ఎక్కువగా కఠోరమైనటువంటి సాధనతోటి అందరి యొక్క సమన్వయంతో ముందుకు వెళ్తూ పాఠశాలకు ఇంకా మంచి ఫలితంతో పాటు మంచి ఎన్రోల్మెంట్ని కూడా సాధించడానికి ప్రయత్నం చేస్తాము. విద్యార్థి పాఠశాల దశ నుండి ముఖ్యంగా ఈ హై స్కూల్ స్థాయి నుంచే ఆల్రౌండర్గా తయారు కావడానికి మా యొక్క జేబీఎస్ పాఠశాలలో ఈరోజు బడిబాట కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన నూతన హెడ్ మాస్టర్గా ఇటీవలనే బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్రీమతి పద్మాకుమారి గారు అధ్యక్షతన ఈరోజు ఈ యొక్క జామాసీద్ పాత బస్తీ వీధుల గుండా ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ యొక్క బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేము గత కొన్ని సంవత్సరాలుగా జేబీఎస్ పాఠశాలలో ప్రతి విద్యార్థి కూడా అత్యున్నత స్థాయి చదువులతో పాటు మిగతా కోకరిక్యులర్ యాక్టివిటీ కూడా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ముందరికి తీసుకుపోవడానికి మేము అవిరామంగా కృషి చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఈ 2024-25 విద్యా సంవత్సరంలో కూడా మేము అందరం కూడా సమిష్టి కృషితో ఈ చదువులైందే కాకుండా ఇంకా వాళ్ళు సర్వతోముఖాభివృద్ధి చెందడానికి మానసిక వికాసం కలగడానికి మేమందరం కూడా కంకణబద్ధలై పనిచేస్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క జేబీఎస్ ఉన్నత పాఠశాలని జిల్లాలోనే ఒక ప్రథమ స్థానంలో నిలపడానికి అందరం కూడా కోఆర్డినేషన్గా పనిచేస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.